చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ స్వతంత్రంగా పనిచేసిన చరిత్ర లేదని అన్నారు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్. నిరుద్యోగ యువతపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఏపీలో నిరుద్యోగులేమైనా భిక్షగాళ్లా అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేతిలో నిరుద్యోగులు మోసానికి గురయ్యారని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని కూటమి ప్రభుత్వం అవసరమా అని విమర్శించారు. గ్రూప్ 2 అభ్యర్థులను తీవ్ర కన్ఫ్యూజన్లోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్ చైర్మన్ ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. వారాల పైగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అన్ని విద్యార్థి సంఘాలు లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఒకరొకరు మాట్లాడుకుంటున్న విధానం, ప్రభుత్వం ఏమో నోరు విప్పదు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి ఒక మాట మాట్లాడతాడు, వాళ్ళ నాన్న ఇంకొక మాట మాట్లాడతాడు. వాళ్ళు పెట్టినటువంటి ఏపీపీఎస్సీ సెక్రటరీ కొంతకాలం అకౌంటారో కనపడరు, ఎవరికి ఎవరు సమాధానం ఉండదు, గవర్నర్ ఏం చేస్తున్నాడో తెలియదు. అల్టిమేట్గా చూస్తే అంత మోసం మధ్య, అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి లేకపోతే లాస్ట్కి యాసిడ్ పోసి లేకపోతే గొంతు కోసి బయట ఎలా జరుగుతున్నాయో ఈరోజు ఈ ప్రభుత్వం ఆడిన నాటకం ఎలా ఉందంటే, నిరుద్యోగుల గొంతులన్నీ ఒక ప్రేమికుడు మోసగాడు చేసినట్టుగా, ఒక ప్రేమికురాలు దానికి బలైపోయినట్టుగా ఈరోజు